అయితే మరి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? సకట కంపెనీ వాళ్ళు వచ్చే వాళ్ళ నుంచి వేసుకుంటాం. విత్తనాలే తెస్తారా లేదంటే సాప్లింగ్స్ ఏమైనా మొక్కలు తెచ్చుకుంటారా? లేదు, ప్యాకెట్లే వేసుకుంటాం. విత్తనాలే 10 తెచ్చుకుంటారు. గ్రాముల ప్యాకెట్ ఉంటుంది, ప్యాకెట్ వేసుకుంటాం. నర్సరీ ఇచ్చి పోస్తాం. పోసినాక పెంచినాక 25 డేస్ నుంచి నారేస్తాం. ఓకే, మరి నర్సరీకి ఎందుకు మీరు పెంచుకుంటే అంత రాదా? అంత గ్రోత్ రాదు, అంత మొలక స్టాండర్డ్గా ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు నర్సరీలో ఎంపిచ్చేసి అక్కడ కొంచెం మొక్క వచ్చిన తర్వాత మీరు పెంచుతా అంటున్నారు కదా, ఎందుకు అది మీరే వేసేస్తే ఇంకా బాగుంటుంది కదా? మేము వేస్తే అది దానికి ఎరువు సరిగా అందియే కాబట్టి ఒకతను పోస్తే మొలక అంత స్టాండర్డ్గా రాదు. పోసుకోగలుగుతాం నర్సరీ చేనులలో, మడిగట్టి పోస్తే అంత మొలక మంచిగా రాదు. నర్సరీ ఇస్తే కాబట్టి మొలక గట్టితనం వస్తుంది, వేరు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మొలకకు పైసలు ఇచ్చి పెంచుకుంటాం. ఎంత ఖర్చు అవుతుందండి నర్సరీకి? మొలకకు 40 పైసలు కట్టిస్తాం. ఓకే, ఎకరానికి ఎంత పడుతుంది? ఎకరాకి 16,000 పడుతుంది. 16,000 పడుతుంది. గ్యాప్ ఎంత ఉంటుంది మొక్కకి మొక్కకు ఫీట్ గ్యాప్, బోజకు 2 ఫీట్లు. ఓకే, వాళ్ళు ఎన్ని డేస్ పెంచుతారు? ఐ మీన్ విత్తనం వేసినాక మొలక రావాలి ఎన్ని డేస్ పడుతుంది? వాళ్ళు 25 నుంచి 30 డేస్లో మొలకిస్తారు. మొలక ఇచ్చేస్తారు అంటే 1 మంత్ పడుతుంది మొలక రావాలి అంటే? 1 మంత్ పడుతుంది. ఓకే, మీ దగ్గరకు వచ్చినాక బ్రోకలీ ఒక పంట చేతికి రావాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది? మాకు 65 నుంచి 75 డేస్ పడుతుంది. 75 డేస్ పడుతుంది. మొక్క నాటిన తర్వాత 65 నుంచి 75 మధ్య కనిపిస్తుంది మొలక. 90 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే.